అండి నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా తరఫు నుండి. ఎందుకంటే ఎక్కడైనా సరే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే మనము ఆరోగ్యంగా ఉండాలి, మనము మన ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సో లేట్ ఎందుకు, ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఫ్లాక్ సీడ్స్ లడ్డు అండి, అవిసె గింజల లడ్డు. ఈ లడ్డు మనకు గుండె హెల్త్కి అండ్ చర్మానికి సంబంధించిన హెల్త్కి అండ్ అదేవిధంగా మన జుట్టు ఆరోగ్యానికి ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఖచ్చితంగా దాని యొక్క బెనిఫిట్స్ మీకు చాలా వరకు ఉంటాయి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మీరు ఖచ్చితంగా ఇలా రకరకాలుగా మీరు ఈ రెసిపీని చేసుకుంటూనే ఉంటారు. లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు అవిసె గింజలండి ఒక 3 to 4 minutes వేయించుకొని సిమ్లోనే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 అరకప్పు పల్లీలు, 1 అరకప్పు అది కొంచెం వేగిన తర్వాత 1 అరకప్పు ఫ్రెష్ కోకోనట్ పౌడర్ అయినా పర్వాలేదు, డ్రై కోకోనట్ పౌడర్ అయినా పర్వాలేదు, ఏదైనా తీసుకోండి. కానీ ఒక 2-3 minutes సన్నటి సెగ మీద వేయించుకోవాలి. అది కూడా తీసుకొని మనం వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా సన్నటి సెగ మీద ఒక 1 minute జస్ట్ చిటపటలాడతాయి, అవి కూడా వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 అరకప్పు గోధుమ పిండి అండి, అది కూడా వేయించుకొని సన్నటి సెగ మీద, ఎందుకంటే మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ చల్లారనిచ్చుకొని ముందుగా మనము అవిసె గింజలు బాగా చల్లారిన తర్వాత అవిసె గింజలు ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న పల్లీలు మరియు కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు మనం దానిలో 1 కప్పు బెల్లం అండి, తురుముకున్న బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇది కొంచెం ముద్దగా ఉంటుంది, అంటే కోర్సుగా మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్ నాకు సరిపోలేదు, సో అందుకే వేరే బౌల్లోకి ఈ మిశ్రమం మొత్తాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇదే బౌల్లోకి మనము ఇందాక వేయించుకున్న కదా అది కూడా తీసుకొని ఆ తర్వాత వేయించుకున్న గోధుమ పిండి కూడా ఇదే బౌల్లోకి తీసుకొని ఇట్లా మొత్తం ఒకసారి ఈ మిశ్రమం మొత్తం కలుపుకొని ఇప్పుడు సన్నగా తురుముకున్న పిస్తా అండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, ఇది కూడా వేసుకొని మొత్తం ఈవెన్గా ఈ విధంగా ముద్ద వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి కరిగించిన నెయ్యి అండి, నేను దీనిలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వాడుతున్నాను. మీకు సరిపడా యాడ్ చేసుకోండి. నెయ్యి కనుక లేకపోతే కొంచెం కాచి చల్లార్చిన పాలు వాడుకోండి. కానీ కాచి చల్లార్చిన పాలు వాడితే మాత్రం ఈ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కానీ నెయ్యి వేసుకుంటే మాత్రం కొంచెం ఒక 10 days వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. మనము కావాల్సినప్పుడు ఇలా కనుక చేసుకున్నామంటే మనకి ఒక 10 days వరకు స్నాక్స్ కింద పిల్లలకైనా మనమైనా ఈవెన్ మన కుటుంబం ఎవరైనా తినేసేయొచ్చండి. ఇలా కనుక ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు కుర్కురేలు ఇవన్నీ తినే బదులు ఇది కనుక ఇచ్చామంటే మనం ఇంట్లోనే చేసి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అండ్ ఆరోగ్యంగా కూడా చాలా ఉంటారు. సో అందుకే ఇలాంటప్పుడు మనము ఇలాంటి రెసిపీస్ కనుక మనకు టైం ఉన్నప్పుడు వీలు చూసుకొని చేసామంటే వాళ్ళు ఎప్పుడు ఇంకా బయట స్నాక్స్ కూడా తినరండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా మీడియం సైజు లడ్డు చేసుకోండి. మీకు వీలైతే కొంచెం పెద్ద లడ్డు కూడా చేసుకోవచ్చు, కానీ తినడానికి వీలుగా ఉంటుంది కదా మీడియం సైజు లడ్డు అయితే. ఇలా మీడియం సైజు లడ్డూలన్నీ చుట్టుకొని
పిస్తాతో గార్నిష్ చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. అదేవిధంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో ఇలా మీరు రెడీ చేసి పెట్టి మీ పిల్లలు మీరు అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకెందుకు లేటు, ఈ రెసిపీని వెంటనే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.